there is a caller called Connect India. Okay, Connect India caller గారితో మాట్లాడదాం. లెట్స్ టేక్ ఇట్ అప్. హాయ్ అండి, నమస్తే అండి. హలో మనోహర్ గారు. హాయ్ సార్, చెప్పండి సార్. సో టు ఆల్ యువర్ వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే స్పైసీ ఉన్నటువంటి కాంటెంట్ ఏమీ లేదు. నెక్స్ట్ 15-20 మినిట్స్లో నేను మాట్లాడేటువంటి దీంట్లో స్పైసీగా ఉన్నటువంటి కాంటెంట్ అయితే ఏం లేదు. బట్ ష్యూర్లీ అన్ ఐ ఓపెనర్ అండ్ సమ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. సో కెన్ ఐ షేర్ ది స్క్రీన్ అండి? ఎస్ start అండి. Okay, so before I start anything with the project, so I just want to ask you a simple question. ఒక గవర్నమెంట్ స్కూల్ అనగానే మీకు మైండ్లోకి వచ్చేటువంటి ఆలోచనలు ఏంటి? ఓకే, ఇండియన్ గవర్నమెంట్ స్కూల్ అనగానే ఫస్ట్ వచ్చేది అంటే కొంచెం నాజుకైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అబౌట్ పాడైపోతున్న లేదా ఏజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్స్ ఒకటి, అంతగా ఆర్గనైజ్డ్గా లేని క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఒకటి, అంతగా ఇంట్రెస్ట్ చూపించని టీచర్స్ అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక జనరల్ ఫీలింగ్ ఒకటి ఏంటంటే పూర్ పీపుల్ వెళ్తారు అన్న ఒక సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేసామండి. అంటే మనం అందరం కలిసి క్రియేట్ చేసాం. సో గవర్నమెంట్ స్కూల్ అనగానే అదొక అంటే అట్లీస్ట్ అర్బన్ పీపుల్కి అదొక రైట్. సో అక్కడ పిల్లలు ఎలా ఉంటారు అంటే మీకు జనరల్ గా వచ్చేటువంటి ఇంప్రెషన్స్ ఏంటి? ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లాడో లేకపోతే చిన్నపిల్ల చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ మీ కళ్ళు మూసుకోగానే మీకు గవర్నమెంట్ స్కూల్ పిల్ల అనగానే లేదా పిల్లాడు అనగానే మీకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి? దట్స్ హౌ వి హావ్ బిన్ ఇదండి, దాన్ని ఏమంటారంటే మీడియా ప్రజెంటేషన్ కానీ అది కానీ. Though there have been amazing, brilliant people across the country coming from Zilla Parishad and government schools, చిన్న villages నుంచి, జనరల్ ఫీల్ ఏంటి అంటే ఏదో చదివామా, ఏదో అత్యవసర మార్కులు తెచ్చుకున్నామా, విన్ అయ్యామా, పాస్ అయ్యామా, బయటకు వచ్చామా అన్నట్టు ఫీల్ మనకి తెచ్చారు. బట్ సో this is exactly what I wanted to talk about. So can you see the screen, Andy? Yes, 1 second, I'm maximizing it. Yes, Andy. Okay, now does it match with whatever you said here, whether you are talking about infrastructure or teaching quality or the students or the reputation? ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యండి. బ్రోకెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రోకెన్ బెంచెస్, ఎలక్ట్రిసిటీ ఉండదు, లేకపోతే ల్యాబ్ ఫెసిలిటీ ఉండదు, క్లాస్ రూమ్స్ చండాలంగా ఉంటాయి, ఆర్ టీచింగ్ క్వాలిటీ వచ్చింది అంటే కనుక వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనకి స్టాండర్డ్ గా ఉన్నటువంటి నార్మ్స్ అన్ని ఇవే కదండి, రైట్? సో దిస్ ఇస్ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండి. నా గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్స్ మీద చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడుతుంది. ఇది కాకుండా చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, చాలామంది ఫిలాంథ్రపిస్టులు ఆర్ ఇండివిజువల్గా కాంట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు, ఇది కాకుండా ద సిఎస్ఆర్ ఫండ్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ కార్పొరేట్స్, ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్గా డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హౌ మచ్ ఫండ్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ ఎవ్రీ ఇయర్? Do you have any approximate number అండి? అంటే బడ్జెట్ ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ స్పెండ్ చేసేది తక్కువ, సింగిల్ డిజిట్ పర్సెంట్ లో ఉందని తెలుసు, కానీ ఎంత ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు. No, I'm not talking about that అండి. What I'm asking you is, అది కాకుండా నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్తున్నప్పుడు అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ద్వారా వస్తున్నటువంటి అమౌంట్, అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసేటువంటి అమౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఎన్ని కోట్ల రూపాయల అమౌంట్ గవర్నమెంట్ స్కూల్స్ కోసం వెళ్తుందో తెలుసా మీకు? So if you don't have any idea, don't be surprised. The amount is pretty close to around 15,000 crores every year,
అకౌంటెడ్గా సిఎస్ఆర్ ఫండ్ రూపంలో లేదా ఫిలాంథ్రపిస్టులు చేస్తున్నటువంటిది అకౌంటెడ్గా మనకి కనిపిస్తున్నటువంటి దరిదాపుల్లో ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్తుందండి. ఓకే. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ అంటే ఇందులో రానటువంటిది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక స్టూడెంట్ కి స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉంది అని అనగానే మీరు ఇచ్చేటువంటి 2,000-3,000 రూపాయలు అది అకౌంట్ లోకి రాకపోవచ్చు. బట్ అది మనం అకౌంట్ చేయలేము. బట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, లేకపోతే ఈ సెలబ్రిటీస్ పంపిస్తున్నటువంటిది కానీ, లేదా ఫిలాంథ్రపిస్టులు చేస్తున్నటువంటిది కానీ అంతా కలుపుకుని వస్తున్నటువంటిది 15,000 కోట్ల రూపాయలు. అండ్ ఈ దేశంలో మనకి 10 లక్షల పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్క 2 తరాలు వెనక్కి వెళ్తే ఆర్ ఒక తరం వెనక్కి వెళ్ళినా కూడా ఐఎమ్ షూర్ మీ ఏజ్ గ్రూప్, నా ఏజ్ గ్రూప్ ఇద్దరం మన ఏజ్ గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కనీసం మన తండ్రుల తరం అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చినటువంటిదే. ఆ తరం నుండి వచ్చినటువంటి వాళ్ళు చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు, ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళారు, ఇంజనీరింగ్లు చేశారు, వేరే దేశాలకు వెళ్ళారు, అందరూ బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది సక్సెస్ఫుల్ ప్యాటర్న్ లోకి వెళ్తున్నారు అని కనుక పర్సంటేజ్ కనుక తీస్తే, అంటే 10 లక్షల స్టూడెంట్స్ 10 లక్షల స్కూల్స్ నుండి మీరు కనుక పర్సంటేజ్ తీస్తే కనుక ఆ పర్సంటేజ్ డ్రాప్ డౌన్ చాలా ఎక్కువగా ఉంది. రైట్? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ అండి. ఓకే, నా ఇక్కడ ఒక్కసారి పాజ్ పెట్టి నేనంటే నా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేసే ముందు ఇక్కడ ఒక పాజ్ పెట్టి నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు రైల్వే స్టేషన్ల దగ్గర చూసేటువంటి పిల్లలు కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసేటువంటి పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు నా పిల్లాడు ఉన్నాడు అనుకోండి, నా పిల్లాడు మా అమ్మాయో లేకపోతే మా అబ్బాయో గనక వాళ్ళకి గనక కరెక్ట్ గా సిస్టమ్ గనక లేదు అంటే గనక ద ఓన్లీ ఆప్షన్ దట్ ఐ హ్యావ్ ఇస్ నేను ఒక తండ్రి కింద నేను వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేయగలుగుతాను. వాళ్ళు స్కూల్ ఎగ్గొడితే స్కూల్ ఎగ్గొట్టకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూసుకోగలుగుతాను. రైట్? అంటే సో వాళ్ళ అటెండెన్స్ దగ్గర నుండి వాళ్ళ డ్రాప్ అవుట్ పర్సంటేజ్ అనేటువంటిది లేకుండా చూసుకుని నేను కాన్స్టెంట్ గా నా పిల్లల్ని నర్చర్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ఇక్కడ వరకు ఒక లెవెల్లో వెళ్తుంది. బట్ అజ్యూమ్ దట్ నా పిల్లాడు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని అనుకుందాం. ఓకే, నా పిల్లాడు కనుక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే నేను నాకు ఉండేటువంటి కెపాసిటీకో నాకు ఉండేటువంటి పలుకుబడికో కనీసం వాడు జువెనైల్ వరకు వెళ్లకుండా మాక్సిమం చేయగలిగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటాను, నేను కాపాడేసుకుంటాను. రైట్? కానీ మీరు ఒక్కసారి జువెనైల్ కోర్ట్ సిస్టమ్ లో కనుక చూస్తే మీకు అక్కడికి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ స్కూల్ డ్రాప్ అవుట్స్. వీళ్ళంతా ఎక్కడ తేల్తారండి? So do you see an absolute educational divide in this country? Yes. రైట్? సో మీలాగా నాలాగా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి ఎఫర్ట్ చేయగలిగినటువంటి పిల్లలందరూ ఒక ఎత్తులో కనుక ఉంటే రెండో పక్కన ఉన్నటువంటి పిల్లలు ఎక్కడున్నారు? ఇవాళ ఐఎమ్ షూర్ ఇవాళ మా అమ్మాయికి చాట్ జీపీటీ తెలుసు. ఓకే, మా అమ్మాయి ప్రెజెంటేషన్స్ అన్ని కాన్వాలో ప్రిపేర్ చేసుకుంటుంది. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ స్కూల్? Is there anyone who is teaching it there? Right? So ఈ స్కూల్స్ లో అండి వస్తున్నటువంటి పిల్లలందరూ ఎక్కడ ఎండ్ అవుతున్నారు తెలుసా అండి? ఈధర్ డ్రాప్ అవుట్స్ మూలంగా, నెగ్లిజెన్స్ మూలంగా. అంటే పేరెంట్స్ కూడా పాపం వాళ్ళు సూపర్వైజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మైగ్రెంట్ లేబర్స్ కింద ఉంటారు. సో ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళాల్సి వస్తుంది. సో who will understand it? Right. Now, if you take all these things into consideration, now let me say this. If funds ki takku unda ante funds ki takku లేదు. దండిగా ఉంది. 15,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా వస్తున్నటువంటి అమౌంట్ అండి. ఇది కాకుండా మనం 6%, అప్రాక్సిమేట్లీ 6% మన జీడిపిలో ఏంటి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మాట్లాడితే. ఓకే, మీరు చెప్పింది 15,000 crores నాన్ గవర్నమెంటల్ స్పెండింగ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉంటుంది, వాడు సిఎస్ఆర్ ఫండ్ కింద కొంత పంపిస్తాడు, మహీంద్రా వాడు కొంత పంపిస్తాడు. ఇలా ప్రతి కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి అమౌంట్ అప్రాక్సిమేట్ గా కనిపిస్తున్నటువంటి దాదాపులో 15,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ అమౌంట్ పెరుగుతూ వెళ్తుంది.
ఈ ఏడాదికి ఆ ఏడాది అది పెరుగుతూ వెళ్తోంది. ఇది కాకుండా ఇండివిడ్యువల్స్ చేసేటువంటిది, ఎన్ఆర్ఐస్ పంపించేటువంటి డబ్బులు ఇవన్నీ కలిపితే గనక దరిదాపులో నాకు తెలిసి అది ఒక 20-25 వేల కోట్ల రూపాయల వరకు అప్రాక్సిమేట్‌గా ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా. రైట్? ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఒక 25,000 కోట్ల రూపాయల వరకు అక్కడ ఫండ్ ఉండి, మన స్టేట్ గవర్నమెంట్స్ జీడీపీలో ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషను, సెంట్రల్ గవర్నమెంట్ జీడీపీలో ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషను ఇదంతా కలుపుకుంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎక్కడ ఉండాలి. ఎక్కడుండాలి. హ్మ్. హ్మ్. ఆ! ఇవాళ ఇవాళ మన మన దేశం నుండి వేరే దేశం వెళ్ళినటువంటి మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్‌లో ఓకే. హ్మ్. వాళ్ళ పిల్లలందరూ అక్కడ గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదువుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రెటీ ఎక్స్‌పెన్సివ్ అండి అక్కడ. యాహ్! అసలు బయట గవర్నమెంట్ స్కూల్స్ దేశాల్లో గవర్నమెంట్ స్కూల్‌లోనే చదవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఎర్న్ బెటర్ రైట్? ఎడ్యుకేషన్. సో, అది ఎందుకు ఇక్కడ జరగట్లేదు అని గనక చూస్తే అగైన్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది. మన మిర్రర్ టు ద మైండ్ సెట్‌కే వస్తుంది. మనకు కనిపించేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నటువంటిది మనకున్నటువంటి ఒక ఫెయిర్ అండర్‌స్టాండింగ్. ఇక్కడి నుండి యాక్చువల్‌గా చాలా చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే ఒక చోట నుండి ఫండ్ వస్తుంది. సో, నాన్ ప్రాఫిట్ కొన్ని ఏం చేస్తాయంటే మేము డిజిటల్ క్లాస్ రూమ్స్‌ని సెటప్ చేద్దామని అనుకుంటున్నాము అంటారు. కొంతమంది పుస్తకాలను పంచుతున్నాము అంటారు. కొంతమంది మిడ్ డే మీల్ అంటారు. లేదా పిల్లలకి బట్టలు కొనిపెడుతున్నాం అంటారు. ఒకటి వచ్చి రెండోది లేకపోవడము, రెండోదొచ్చి మూడోది లేకపోవడము వీటన్నిట్లి కారణాల వల్ల దేర్ ఈస్ నో ప్రాపర్ ఎకోసిస్టమ్ ఇన్ ప్లేస్ బికాస్ ఆఫ్ విచ్ ఇవన్నీ కలిస్తేనే కదండీ అక్కడ అవును. సిస్టమ్ ఫంక్షనాలిటీ అనేటువంటిది కరెక్ట్‌గా జరగలిగేటువంటిది. సో అవును. that is when we thought that why can't we start a project where we connect all the schools across India in next few years and make sure that we create a proper ecosystem. ఓకే. గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఇది ఎగ్జాక్ట్‌లీ. సో, కేవలం గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండేటువంటి పిల్లలకి కావాల్సినటువంటి ఏర్పాట్లు. అంటే మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 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 స్కూల్‌ని ఇమాజిన్ చేసుకోండి. ఆ స్కూల్‌లో దరిదాపులో ఒక 80 మందో, 100 మందో, 150 మందో, 200 మందో పిల్లలున్నారు అని అనుకుందాం. మనకి ఆ స్కూల్స్‌కి గవర్నమెంట్ ఆల్రెడీ మనకి కంప్యూటర్స్‌ని ఇచ్చింది. ప్రొజెక్టర్స్‌ని ఇచ్చింది. ఆ కంప్యూటర్స్ అంటే మేము చేసినటువంటి రిసర్చ్‌లో మేము చాలా స్కూల్స్‌ని ట్రావెల్ చేయడం జరిగింది. ఈ స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు అది చక్కగా ప్రిన్సిపల్ గారి రూమ్‌లో ఉంటుంది. ఆయన మధ్యాహ్నం టైంలో కాసేపు సాలిటైర్ ఆడుకుంటూ ఉంటారు. మెజారిటీ స్కూల్స్‌లో. ఓకే. మెజారిటీ స్కూల్స్‌లో నేను చూసినటువంటిది. ఓకే. లేదా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. అది ఈ రూమ్‌లోకి రాదండి. అది డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి రాదు. బట్ జస్ట్ ఇమాజిన్ కనీసం ఒక స్కూల్‌కి ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది. ఆ డిజిటల్ క్లాస్ రూమ్‌లో ఈ పిల్లలకి కావాల్సినటువంటి పాఠాలు అంటే వీఆర్ రైట్ నౌ ఎట్ అ ఫేజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ రోబోటిక్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ చాట్ జీపీటీస్, సైంటిఫికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ ఇదిలో మన పిల్లలు ఎక్కడున్నారు? గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కడ ఉన్నారు? సో ఎక్కడ మిస్సింగ్ కనెక్ట్ అవుతుంది అన్నటువంటి దీంతో వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే ద ప్రాజెక్ట్ కాల్డ్ కనెక్ట్ ఇండియా. And now I'm going to tell you what exactly Connect India does. So this is the problem statement అండి. I'm back to the presentation. So socio-economic conditions lo vachesi either the poverty or the parental illiteracy, these are all the reasons అండి. Right? I just want you to have a quick look at it. ఓకే. సో స్కూల్ కండిషన్స్ ఇలా ఉంటాయి కాబట్టి మనం వెళ్ళము. లైక్ ఆర్ స్టూడెంట్స్‌కి ఉండేటువంటి ఛాలెంజెస్ అన్నీ ఇవి. రైట్? సో నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ సైజ్. 62% డ్రాప్ అవుట్ అండి బిఫోర్ క్లాస్ 10. వామ్మో! ఇదేంటి 2023 లేటెస్ట్ డేటా ఇది. 2023. 63% అంటే సగం పైన పిల్లలు క్లాస్ 10 ముందే వదిలేస్తున్నారు. యెస్. మాస్టర్ దేశంలో ఇంతమంది పోవటం ఏంటండి వదిలేస్తే? మీకు మైండ్ బాగ్లింగ్ నంబర్స్ నేను ఇస్తాను ఇప్పుడు. 90,000 మంది పిల్లల వరకు ప్రతి సంవత్సరం జువెనైల్ కోర్ట్స్ ని అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళ దేశంలో 90,000 మంది ఉన్నారు. వారిని ఇది ఈ దేశంలో. ఓకే. అండ్ మీరు చెప్పేది మనం ఏంటి థర్డ్ ఇన్ ద నంబర్ జీడిపి ఉన్న కంట్రీ అనా? థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంపెనీ అనా? yes. ఓకే. ఇది కాకుండా 1,80,00,000 మంది పిల్లలు రోడ్ల మీద ఉన్నారు.
ఏది మీరు చూస్తున్నటువంటి సంఖ్య ఉంది చూసారా, సిగ్నల్స్ దగ్గర చూస్తున్నటువంటి పిల్లలు, లేకపోతే రైల్వే స్టేషన్ల దగ్గర చూస్తున్నటువంటి పిల్లలు, ఇరానీ కేఫుల్లో తుడిచేటువంటి పిల్లలు, వీళ్ళందరూ అంతా కలుపుకుంటే ఈ దేశం మొత్తంలో 1,80,00,000 మంది ఉన్నారు. ఓకే, నా ఇప్పుడు మీ అబ్బాయో లేకపోతే మీ అమ్మాయో డాక్టర్ అవ్వాలి అని అనుకుంటోంది అనగానే మీరు చేయగలిగినటువంటి ఇదేంటి అంటే, మీకున్నటువంటి నెట్వర్క్తో మీరు ఒక డాక్టర్ని పరిచయం చేస్తారు, ఎంబీబీఎస్ ఎలా చేయాలో చెప్తారు, స్పెషలైజేషన్స్ ఏంటో చెప్తారు, లేదా ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలో ఒక ఇంజనీర్ని తీసుకుని వస్తారు, పైలట్ కావాలంటే పైలట్ని తీసుకుని వస్తారు. యూ గెట్ దెమ్ కనెక్టెడ్ టు. బట్ కెన్ యూ ఇమాజిన్ దట్ దీస్ కిడ్స్ ఆర్ నెవర్ ఎవర్ ఎక్స్పోజ్డ్ to any of the experts available in the market. అండ్ ఈ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చక్కగా మమ్మల్ని అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ ద స్కూల్ నేమ్స్, బట్ పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తారు, గెస్ట్ లెక్చర్ ఇచ్చేస్తారు, దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్, బ్యాక్ వస్తారు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టుకుంటారు, డన్ అండ్ డస్టెడ్. So can you imagine 80% not being able to interact with a mentor or a professional? Do you know where it will lead to? And I don't need to talk about the attendance and other things. Okay. Now I'm moving on to the next slide. Okay. So this is where we are in. Over 25,000 crores disbursed annually under CSR in India. Okay. And these are the numbers. ఓకే, అంటే టోటల్ సిఎస్ఆర్ 25, అందులో ఎడ్యుకేషన్ కి రిసీవ్ అయ్యేది ఇది కాదండి. డిస్బర్స్డ్ యాన్యువల్లీ అండర్ సిఎస్ఆర్, దిస్ వన్ ఇస్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండి. ఓకే, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే. సో దిస్ ఇస్ హౌ ద సిచ్యువేషన్ ఇస్ రైట్ నౌ. ఓకే, ఇంత ఫండ్ వస్తున్నా కూడా సిచ్యువేషన్ ఏంటంటే అంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. Okay, so now let me try to explain what exactly Connect India's idea is. So we are not another non-profit organization that wants to fit into the system and start raising money from people by chasing them and just get the paintings things done or just get a digital classroom thing done. But we try to understand the problem at the grassroots level, and we found that the ecosystem is missing, and we are trying to connect those dots. And those dots are, ఇప్పుడు మీరు ఒక స్కూల్లో చదువుకున్నారండి, నేను ఒక స్కూల్లో చదువుకున్నాను, మీరు ఒక కాలేజ్లో చదువుకున్నారు, నేను ఒక కాలేజ్లో చదువుకున్నాను. వి బోత్ ప్రతి సంవత్సరానికో 2 ఏళ్లకో ఒకసారి మనం అలుమ్నై మీటింగ్ అవుతుంది, మనం ఫ్రెండ్స్ అందరం వెళ్తాము, వి క్యాచ్ అప్ ఫర్ నైస్ డిన్నర్, వి విల్ హ్యావ్ అ డ్రింక్, వి విల్ టాక్ అబౌట్ who made it, who couldn't made it, and we talk about our success stories, and there ends the matter, and we step out. But just imagine when you guys do it as an alumni network, if you are able to identify one government school and each of you pick up one particular classroom, can you imagine what kind of magic that can be done? That itself is simply enough. That itself is simply enough. All that you need to do is probably walk in as and when you find time. You get to know about all the 30 students from that class, what is that they like, what is their you do the SWOT analysis, and you try to understand what kind of family conditions they come from, and వాడి ట్రేట్స్ ఏంటి, వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడు, వాడికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, వీటిని కాస్త అర్థం చేసుకోగలిగితే with the right volunteering support, ఓకే, మీరు వండర్స్ చేసేందుకు అవకాశం ఉంది. మీరు అన్న వాలంటీరింగ్ సపోర్ట్ ఉంది చూసారా, అది కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అడాప్ట్ స్కూల్ కానీ, అడాప్ట్ క్లాస్ రూమ్ కానీ, అడాప్ట్ కిడ్ అని కానీ అనగానే డబ్బులు ఇచ్చేసి నా పని అయిపోయింది అనుకుంటారు. కానీ అడాప్షన్ ఇస్ నాట్ జస్ట్ అంటే జేబులో ఉన్న డబ్బులు దానం చేయడం కాదు, పార్టిసిపేట్. Let me interrupt you here. So we came up with a concept called barter system. Okay. So the barter system is like this. You have a skill, you come to the school. Okay. You give them all your knowledge to the 30 or 40 students,
and they will give you back the skill that they have. They will give you back the skill that they have. It can be anything. And today on Facebook, we posted about the barter system. Okay. And if you look at it, you will be able to understand. So anyway, so ఈ barter systems ని తీసుకురావడము లేదా so so let me put it in a very well organized format. So the first thing that we are trying to do is the alumni networks. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అలుమ్ని నెట్వర్క్స్ కనుక వాళ్ళంతటా వాళ్ళు అరే మనం ఈ పర్టికులర్ స్కూల్ని అడాప్ట్ చేసుకుందాం, నెలకో సంవత్సరానికో ఒకసారి మనం ఆ స్కూల్కి వెళ్దాం, కాకపోతే ప్రతి శనివారం నాడు ఒక గంట సేపు ఈ పిల్లలతో మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏదైతే లైవ్ చాట్ చేస్తున్నారో ఇదే ఫార్మాట్లో మీరున్న చోటు నుండే యూ విల్ బి ఏబుల్ టు టాక్ టు ద కిడ్. You don't, if in case if you are not able to go all the way to the school, but you, if all the 30 kids are in your vicinity, you can do wonders. Okay, that is number one. Now number two is ఇప్పుడు యూట్యూబర్ అవడం అనేటువంటి చాలా ఇది కదా. ఇప్పుడు మనోహర్ గారికి ఒక ప్రపోజల్ ఇస్తాను. మనోహర్ గారికి ఇచ్చేటువంటి ప్రపోజల్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో మీరు మా పిల్లలకు నేర్పించగలుగుతారా? ఓకే ఓకే ఓకే. సో ఇంట్రడక్షన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్. So any skill and every skill. Yes, any skill and every skill. What you are supposed to do is you need to bring your particular skill to the school. So ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, డాక్టర్స్ అగైన్ you have lot of specializations, right? So ophthalmology, టాపిక్ నేర్పించడానికి ఆంకాలజీ ఏంటి అంటే మా డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది, మేము ఏం చేసాం అంటే ఒక 15 to 20 minutes టాక్ ని ఒకటి ఎంకరేజ్ చేస్తున్నాము. సో వాట్ ఎగ్జాక్ట్లీ వి ఆస్క్ ఇస్, సో నువ్వు ఈ పర్టికులర్ ఫీల్డ్ లోకి రావడానికి నీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, దానికి నువ్వేం చేసావు, మేము ఏం చేయాల్సి వస్తుంది, అంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీ అలా ఉండబోతుంది. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే ఈ చిన్నపిల్లలు వాళ్ళు దే కమ్ విత్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ అండి, దే కమ్ విత్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఓకే. అండ్ ఈ క్యూరియాసిటీతో వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ఆనెస్ట్లీ చెప్తున్నాను, యూ విల్ బీ వర్షిప్డ్ యాజ్ అ హీరో వెన్ యూ ఎంటర్ అ గవర్నమెంట్ స్కూల్ అండ్ వెన్ యూ టాక్, బికాస్ 30 eyes are totally on you, 30 people's eyes are totally on you, glued to you. Everything that you do is very well observed. ఓకే. సో ఆ ఇంపాక్ట్ మీకు మీరు మర్చిపోతారేమో, మీకు ప్రాబ్లీ ఆ హై ఉంటే ఒక 3 రోజులు 4 రోజులు 3 నెలలు 4 నెలలు ఉండొచ్చేమో, వాడికి మాత్రం మీరు జీవితకాలం పాటు గుర్తుంటారు. రైట్. ఒక్క నిమిషం, నేను ఒక స్క్రీన్ షిఫ్ట్ చేస్తున్నాను. 1 second, ఒక్క నిమిషం. ఐ విల్ రిమూవ్ యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ యాడ్ దిస్ స్క్రీన్. ఇదేనండి మన కనెక్ట్ ఇండియా యొక్క ఫేస్బుక్ పేజ్. ఓకే. సో కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ దెమ్ ఆల్సో. ఇది ఫేస్బుక్ లో ఆల్రెడీ ఉందండి, కనెక్ట్ ఇండియా ట్రస్ట్. ఇదిగోండి కనెక్ట్ ఇండియా ట్రస్ట్ అని వస్తుంది. ఈ పర్టికులర్ లోగో, ఈ పర్టికులర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో వాట్ దే ఆర్ డూయింగ్, దే హ్యావ్ barter bonanza. Let me just interrupt you here for one minute. We just started our social media journey and we are in no rush and we are not running behind the virality. Overnight lo edo sadhicheddam అని ఏం లేదు. So with probably 10 days of effort, we just reached out to 243 followers. Okay. If you look at the same Instagram or YouTube, we have very less number, but we are not in a hurry. Got it. We will make it. We will come there. Okay. So at back to your presentation. Yeah, I'm back to my presentation. So the first thing is, connecting the alumni network. Second thing is we are connecting, we are introducing the kids to different professions. The third thing is we are identifying volunteers across India. వీళ్ళు చదువుకునేటువంటి పిల్లలు అయ్యి నుండి వాళ్ళు పాకెట్ మనీల కోసం అని కష్టపడుతూ ఉంటారు చూసారు. ఆ స్టైఫండ్ మేము పే చేస్తాం. If you qualify to be a good volunteer, we will give you a stipend, and you can also boast about your experience with Connect India in your resumes. This is another thing that we are doing. Okay. And
నౌ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకు గుర్తుంటే గనక రీసెంట్గా ద కేరళ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి విచ్ వాజ్ బిల్డింగ్ అ నాలెడ్జ్ రిపాజిటరీ అండ్ ఇట్ వాజ్ సెల్లింగ్ ఇట్ వెంట్ ఇన్ టు అ స్కామ్ వాల్యుయేషన్స్ లో ఇది వచ్చి బైజూస్ బైజు ఓకే సో నా అందరూ మీలాగా మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే అందరూ అక్కడికి స్కూల్కి వెళ్ళి పాఠం చెప్పలేనటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈ పిల్లల కోసమని వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ సింకెడ్ అని చెప్పి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ అ నాలెడ్జ్ రిపాజిటరీ. అంటే 5వ క్లాస్ నుండి 10వ క్లాస్ పిల్లల వరకు ఈ పిల్లలకు ఉండేటువంటి పాఠాలన్నీ, ఆ పాఠం మీరైనా చెప్పొచ్చు, నేనైనా చెప్పొచ్చు, అది మనం వీడియోస్ చేస్తాము. ఆ వీడియోస్ చేసినటువంటి దాన్ని మేము ఒకసారి వ్యాలిడేట్ చేసుకుని, వ్యాలిడేట్ అయిన తర్వాత వెబ్సైట్లోకి అప్లోడ్ చేసేస్తాం. అండ్ ఆర్ కిడ్స్ డు నాట్ నీడ్ టు పే ఫర్ ఇట్. సింకెడ్ ని యాక్సెస్ చేయడానికి బైజూస్ కి పే చేసినట్టుగా, లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్ కి పే చేసినట్టుగా నో వన్ హ్యాస్ టు పే. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ అ స్పీకర్ బట్ యూ నో అల్జీబ్రా వెరీ వెల్, ఓకే, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అందులో ఒక పాఠం తీసుకోండి, ఒక కాన్సెప్ట్ ని తీసుకోండి, ఆ కాన్సెప్ట్ ని తీసుకుని మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసేయండి. వీ కీప్ ఇట్ అవైలబుల్. ఇవాళ ఆ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయని అనొద్దు, ప్రతి ఒక్కరి జేబుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. And the next thing that we are doing is we are training the teachers. We also understand. See, under school teachers baleru ante nenu kuda oppukonandi, because I have seen a lot of teachers. Okay? Brilliant వాళ్ళు ఉన్నారు. Teachers, see, these are brilliant teachers. That is the reason why they could make it to a government job. రైట్. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే వీళ్ళకి దాన్ని ఏమంటారు, నానా చాకరీలు చేయిస్తున్నారు, రైట్, ఎలక్షన్ డ్యూటీలు వేస్తున్నారు. రీసెంట్ గా అయితే మందు షాపుల దగ్గర కూర్చోబెట్టి వైన్ కూడా అమ్మించారు, రైట్. సో టీచర్స్ ఆ పనులు కూడా చేయించారు. సో పొలిటికల్ వీటి కోసం వాడుతున్నటువంటి, సో దే ఆర్ ఆల్సో, వాళ్ళకి ఏదో చేద్దాం ఉందండి. అంత నిర్దాక్షిణ్యంగా మనుషులు లేరు, ప్రపంచం ఇంకా అంత చెడిపోలేదు అన్నటువంటిది నా ఉద్దేశం. సో వీళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేసి, బాబు నువ్వు ఇబ్బంది పడతావు, ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ ఎ ఛాలెంజ్ దేర్, సో లెట్ us టుగెదర్ వర్క్ అండ్ ఫిక్స్ ద ఇష్యూ. ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ ద కిడ్స్. 10 లక్షల స్కూల్స్ మీరే ఒక్కసారి యావరేజ్ వేసుకోండి సార్. ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ రైట్ నౌ, రైట్. సో వీళ్ళు ఇంకొక 10 ఏళ్లలో వీళ్ళు మెల్లగా 10-15 ఏళ్లలో వీళ్ళు కాలేజీలో నుండి, స్కూల్స్ లో నుండి బయటకు వస్తారు. స్కూల్స్ టు కాలేజ్ నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని తయారు చేసి పంపిస్తున్నాము? రైల్వే స్టేషన్ లో కనిపిస్తున్నటువంటి ముఠాలన, లేకపోతే యూనివర్సిటీల నుండి బయటకు వచ్చేటువంటి పిల్లలన? So this was the whole idea. And then one more thing that we are doing is we have a concept called ROI, DIY to ROI. So మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? No, hold on, I'm sorry. So this is the shared knowledge repository, and I was talking about the Synced. Okay? Right. So this is the shared knowledge repository, and I will come back to this slide a little later, but we have something called DIY to ROI. మన పిల్లలు స్కూల్కి వెళ్తే మన పిల్లలకి ఆర్టిఫిషియల్ కరెన్సీ ఇస్తారు, కరెన్సీ ఇచ్చి మనీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నటువంటి చెప్తారు కదా. మేము యాక్చువల్గా ప్లాన్ చేస్తుంది ఏంటంటే ప్రతి శనివారం లేదా ఆదివారం స్కూల్ని ఓపెన్ చేయించి, మా పిల్లలే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలే వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ సార్ ఆడియో డ్రాప్ అయింది. సో మా పిల్లలే కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఏం ప్రోడక్ట్స్ అనేటువంటిది నేను తర్వాత చెప్తాను, బట్ మా పిల్లలు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, దానికి మేము మార్కెట్స్ ని క్రియేట్ చేస్తాం. ఆ స్కూల్లో ఆ పిల్లలు ఆ డబ్బుల్ని పంచుకుంటారు. ఆ పంచుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళు దాచుకోవడం నేర్చుకుంటారు. This is so do it yourself to return on investment. We are planning to do it from the school level. సో అందులో ఏంటి, ఏది సేల్ చేయించగలుగుతాము చూసి వాటికి ఒక వాల్యూని క్రియేట్ చేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు దీనికి ఎంత ప్రైస్ పెడితే బాగుంటుంది. మీరే చెప్పండి. యూజువల్గా పిల్లలు ఏమంటారంటే 100 రూపీస్ ఛార్జ్ చేద్దాను సార్, నువ్వు కొంటావా, నేను ఇప్పుడు నీకు అమ్ముతాను, నువ్వే 100 రూపాయలు కొంటావా. సో దే విల్ కమ్ డౌన్, లైక్ ప్రైస్ ఎలా ఫిక్స్ అవుతుంది, అడ్వర్టైజింగ్ ఎలా చేస్తారు,
ఓకే. హుహు. స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తాము, ఇన్వెంటరీ ఎంత ఉండాలి, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. హుహుహు. Right? So before all those things, I forgot to talk about this. So we are also doing something called student portfolio. సో ఓకే. స్టూడెంట్ పోర్ట్ఫోలియో అంటే బేసిక్ ఏం చేస్తాం అంటే అండి, వి సో యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ అ స్కూల్, what we do is we do a thorough profiling of every student on these parameters. సో అంటే బేసిక్గా ఫ్యామిలీ కండిషన్స్ దగ్గర నుండి వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ ఏంటి, కెరీర్ ఆస్పిరేషన్స్ ఏంటి, ఇప్పటివరకు హ్మ్. అటెండెన్స్ ఎలా ఉంది, వీటన్నిటిని ఇది చేసుకుంటూ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ దే హ్యావ్, యూనో యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా, ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయా, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, బికాస్ నాట్ పేరెంట్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, రైట్? హుహు. సో వీటన్నిటిని ఇది చేసుకుని ఒక రిపోర్ట్ని క్రియేట్ చేస్తాను, అండ్ ఎవ్రీ 6 months దిస్ రిపోర్ట్ గెట్స్ అప్డేటెడ్. సో ఓకే. అస్యూమ్ దట్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ క్లాస్ 2 ఆర్ క్లాస్ 3 నుండి మొదలు పెట్టాము అనుకోండి, క్లాస్ 10 వరకు వచ్చేంత వరకు ఆ ఫైల్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఈ పిల్లల్ని మానిటర్ చేస్తూ హుహు. హ్మ్. రైట్. సో ఇది చేయడం ద్వారా ఏమవుతుంది అంటే దెర్ ఇస్ అ ట్రాకింగ్ సిస్టమ్. ఇవాళ మీరు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు వచ్చారు అనుకుందాం, మీరు వాలంటీరింగ్కి వచ్చారు, ఇంకొకళ్ళు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వాలంటీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి దే హ్యావ్ హ్యాండ్స్ ఆన్ డేటా, ఓకే. ఓకే. రైట్? హ్మ్. సో ద ప్రాసెస్ హౌ వీఆర్ డూయింగ్ ఇస్ వీ ఆన్బోర్డ్ ద స్కూల్స్, okay, and we mobilize the volunteers, alumni networks, and experts. We connect them హ్మ్. there, హ్మ్. okay, and we then create a support system with all these people. హుహుహు. Okay, and like I said, there is a tracking of every student. We will constantly monitor how this is going to happen with the student. హ్మ్. Okay, and I was talking to you about the shared knowledge repository, that is Synced. రైట్. రైట్. హ్మ్. హ్మ్. And we also give constant updates to the corporates and all these people. హుహుహు. Okay, so we also have a process for onboarding a school ending. So when we go to the school, we will do a thorough check, teachers ఎలా ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఓవర్ స్టాఫ్, అండర్ స్టాఫ్, డిజిటల్ క్లాస్ రూమ్ కండిషన్స్ ఏంటి, ఎన్ని ఫంక్షనల్గా ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా, అటెండెన్స్ ఇష్యూస్ ఏంటి, టాయిలెట్ కండిషన్స్ ఏంటి, వీటన్నిటిని ఒక 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 ప్రాపర్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ చేసిన తర్వాత then we start onboarding the volunteers and connecting the experts to those schools, హుహుహు. right? And so this is the blueprint అండి. ఓకే. ఓకే. Okay, and one last thing that I wanted to talk about is, unlike a typical non-profit organization, యూజువల్గా మనకి ఏమవుతుందంటే అండి, నాన్ ప్రాఫిట్ అని ఒక మాట చెప్పంగానే జనాలందరికీ ఫస్ట్ వచ్చేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనకి వీడు ఎంత ట్యాక్స్ వేయబోతున్నాడో, వీడేదో చలాన్ రాస్తాడు, డొనేషన్ స్లిప్ అని అంటారు. సో at Connect India, the fundamental policy is we don't believe in the concept called donation, because it is your responsibility and it has to be contribution. And for us, the highest important thing is the dignity of our kid. సో మీరు మా సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, లేకపోతే ఫొటోస్ కావచ్చు, మేము ఏది షేర్ చేస్తున్నా సరే, వీ విల్ నెవర్ ఎవర్ టాక్ అబౌట్ ద బిటర్ సైడ్ ఆఫ్ దేర్ లైఫ్. నో, మాకు వాడి నవ్వు ఇష్టం, మాకు ఆ పిల్లాడి నవ్వు ఇష్టం, లేకపోతే ఆ పిల్ల చేసేటువంటి డాన్స్ ఇష్టం, ఆ డాన్స్లో ఆ పిల్ల చూపించేటువంటి కాన్ఫిడెన్స్ ఇష్టం. Right. Got it? So so the next thing is we don't chase anyone for the funds. ఓకే, ఫండ్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా వస్తాయండి. సో దానికి కూడా మేము ఏం చేసామంటే, జనాలందరికీ చాలా కంఫర్టబుల్గా పెట్టగలిగేటువంటి ఒక నెంబర్ పెడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. దట్ ఈస్ వెన్ వి కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్ కాల్డ్ రోజుకు ₹1 చొప్పున, సంవత్సరానికి ₹365. నువ్వు ₹365 నువ్వు ఈ దేశంలో బతుకుతున్నందుకు, ఓకే, నువ్వు ఈ పిల్లలు నా బాధ్యత అని అనుకుని నువ్వు ఎక్కువ ఏం చేయక్కర్లా. ఒక ₹365 నువ్వు గనక చేయగలిగితే, ఈ ₹365 మల్టిప్లై అయ్యి ఇవి ఎన్ని స్కూల్స్కి వెళ్ళేందుకు అవకాశం ఉంది, ఎన్ని చేసేందుకు అవకాశం ఉంది. ఇది మళ్ళీ you're also creating the volunteers with it, right? And the first thing is we will never ask anyone for donation.
If you guys want to give it, the account details are there, the QR code details are there on the website, then you can proceed ahead. If you feel responsible, go ahead and do it. But no one at Connect India, including the volunteers or the employees working with Connect India, are never allowed to force anyone for funds. Got it? So this is the differentiator అండి. ఇక్కడ అందరం వాలంటీర్సే. So we don't have titles here. We don't have titles. Even the founder is also working as a volunteer. Even the trustees, they work as volunteers here. And we don't have any vested interests. And more importantly, if you look at any of our social media posts, we are trying to break the stereotypes. అంటే non-profit organization అంటే ఇలాగే ఉండాలి, కొంచెం రిజిడ్గా ఉండాలి, కొంచెం సీరియస్గా ఉండాలి. నో, we believe in fun. నవ్వుతూ పనిచేయడాన్ని నమ్ముతున్నాము. Right? So this is exactly what we are doing. So these are our... Again, one more quick update అండి. నేను ఇది I'll try to add to stage. ఇదే కదండి వెబ్సైట్ మీది? Yes. connect-india.org. Yes. One more thing అండి, connectindia.org డొమైన్ నేమ్ కూడా అవైలబుల్ గా ఉంది. కాకపోతే చాలా ఎక్కువగా కోట్ చేశారు. ఆ డబ్బులు మా పిల్లలకు ఉపయోగపడతాయని చెప్పి మేము connect-india.org కి వెళ్ళాం. Got it. Okay. Okay, so anybody చూసే వాళ్ళకి if they are interested, and I hope they are interested, గ్యారంటీగా దీనికైతే వెళ్ళండి, connect-india.org. ఓకే, ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఇది మన స్కూల్స్లో మన ప్రాంతంలో ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అనేది డెఫినెట్లీ చూడండి. అండ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద కాంట్రిబ్యూషన్ అండి. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో దిగకపోతే ఆన్లైన్లో ఎంతసేపు మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అంటే నేను కాకుండా ఇంకెవరన్నా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలోనే వినిపిస్తుంది తప్ప దిగి పని చేసే వాళ్ళతో కలిసి ఉండటం. ఇప్పుడు ఏది ఆ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చేస్తారులే, మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుందాం, అది కాదు. వీ నీడ్ సంబడి ఆన్ ద గ్రౌండ్ అండ్ దట్ షుడ్ బి మీ. ఆ సంబడి అనుకుంటే ప్రతి ఒక్కరి సంబడినేనండి. రైట్? సో మీ బాటర్ సిస్టమ్ ఐడియాని డెఫినెట్లీ నాకు తెలిసి దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ అవర్ అంటే ఈ ఛానల్ వినే కొంతమంది, ఐ నో దేర్ నేమ్స్. ఐఎమ్ ఏంటి వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి వాళ్ళ పర్మిషన్ కావాలి. దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ అండి. అంటే ఎలా అంటే నెలకి 2 రోజులు అనుకుంటా, మినిమం నెలకి 1 రోజు అయితే తప్పనిసరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఒక టాపిక్ ఎంచుకుని 1.5 గంటలు మాట్లాడి వస్తాడండి. పోస్ట్ ప్రిన్సిపల్ తోటి డైరెక్ట్ మాట్లాడి ఒక రోజు తీసుకుంటాడు. ఆ 1 రోజులో 1.5 గంటలు అయింది. పిల్లలందరూ చుట్టూరా ఉంటారు అనమాట. అంటే ఇన్ఫార్మల్ సెట్టింగ్, క్లాస్ రూమ్లో కూర్చుని బ్లాక్ బోర్డ్ మీద గీతలు గీసి అది కాదు, ఇన్ఫార్మల్లీ కూర్చోబెట్టి చుట్టూరా పెట్టుకుని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మోస్ట్లీ కాస్మాలజీ గురించి మాట్లాడతాడు. హీ హాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పేస్, ఆస్ట్రానమీ, మన ఇస్రో చేసిన పనులు, లేదా ప్రపంచంలో ఏ సైంటిస్టులు ఎలాంటివి చేస్తారు, ఇలాంటి విషయాల గురించి ఆయన మాట్లాడుతుంటాడు. సో ఇది డైరెక్ట్గా కిడ్స్తో ఇంటరాక్ట్ అయ్యి చెప్తుంటాడు అనమాట. సో దిస్ ఇస్ ద అంటే వాళ్ళ క్యూరియాసిటీని అలా పెంచి ఎక్కడెక్కడ డీటెయిల్స్ తెలుసుకోవాలో చెప్పి వదిలేస్తాడు అంతే. అంతేగాని ఇది నమ్మాలి, ఇది చదవాలి, ఇది చెప్పాలి అనేది కాకుండా క్యూరియాసిటీని గిచ్చి వదిలేయటం అంటారు చూసారా, వాళ్ళు ప్రశ్నించడం నేర్పిస్తే సరిపోతుంది. నెక్స్ట్ నెల వచ్చేసరికి ఈ క్యాండిడేట్ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేసి మీద పడుతుంటారు అనమాట. నాకు తెలిసిన ఆన్సర్ అని తెలుసు అనమాట. సో హీ ఫౌండ్ దట్ కీ ఇచ్చి వదిలేస్తే మన దగ్గర క్యూరియాసిటీకి కొదవేం లేదు అన్న విషయం ఆయన కనిపెట్టాడు. అబ్సల్యూట్లీ. నేను ఇక్కడ ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. అదే వెబ్సైట్ స్క్రీన్ లో వాలంటీర్ విత్ అస్ అని ఒక ఇది ఉంది. నేను సీరియస్ గా చెప్తున్నాను, ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళండి, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. వాళ్ళతో కలిసి మీరు ఆడండి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇన్ రియాలిటీ.
And so what I'm expecting right now from your viewers is I am looking for volunteers. I'm inviting them. వాళ్ళ స్కిల్ ఏదైనా సరే లెట్ దెమ్ ఆన్ బోర్డ్. వీ విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ యూస్ దెమ్. అండ్ వచ్చే నెలలో ఉత్సవ్ అని ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాము. సో వేర్ వీఆర్ కొలాబరేటింగ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. అండ్ అక్కడ నుండి ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాము. So a lot of things are going to happen in the upcoming months, which you will see. And we don't want to settle down as another non-profit, but we want to bring some impact that is evident. Got it. Yeah. సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి, connect-india.org. మిగతా అన్ని పేజెస్ని బ్రౌజ్ చేసి డెఫినెట్లీ ఈ కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళి ఐ థింక్ దెర్ ఇస్ అ ఫామ్ హియర్. ప్లీజ్ గో అండ్ రిజిస్టర్ అండి. చూసే వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే ప్లీజ్ గో అండ్ రిజిస్టర్. ఓకే, ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఎంతవరకు కుదురుతుందో అంతవరకే చేద్దాం, కానీ తప్పనిసరిగా చేద్దాం. ఒక్కడికన్నా ముందు చేద్దాం, ఒక్క అడుగు వేద్దాం అండి, అంతే. అదే అదే. So that is it, Andy. So this is the roadmap for 2025. But surprisingly, ఏమైంది అంటే నాకు మధ్యలో అరుణాచల్ ప్రదేశ్ నుండి I got one invitation, and I was in Guwahati for 2 days, and there is one guy who is working from Guwahati, and he is also trying to sort out few things there, and they are also trying to begin from Northeast. Okay. So I'm getting requests from different places. So everyone wants to start from somewhere, and every time I'm presenting the idea on various podiums, we are getting good response, and we are getting good volunteers. Super. Okay, so I hope that all your listeners believe in our idea and encourage us and follow us and promote us. ఎస్ దిగండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కడికన్నా ఏదండి చిన్నది. మాటల్లో చాలానే చెప్పుకున్నాం ఇన్ని సంవత్సరాలని. లెట్స్ గో. అంటే ఈ గ్రూప్ని వాడుకుని, కనెక్ట్ ఇండియా అనే ఒక మెథడ్ని వాడుకుని లెట్స్ కనెక్ట్ టు అవర్ పాత స్కూల్స్. కానీ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవకపోయినా పర్లేదు, మీ తాతగారు చదువుంటారు, మీ నాన్నగారు చదువుంటారు, రైట్? వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే వీ షుడ్ గో దేర్ అండ్ స్పెండ్ ఎ డే దేర్, ఒకరోజు. ఓకే, నేను చాలాసార్లు చెప్పింది ఏంటి అంటే బర్త్డే నెక్స్ట్ డే ఇలాగా కనెక్టింగ్ టు ద రియల్ పీపుల్. మన వాళ్ళతో ఎప్పుడు మన బర్త్డే రోజు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి, అది ఏంటి, నాట్ బికాస్ ఆఫ్ పిటీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఎవ్రీబడి. The primary I'm sorry, once again interrupt చేస్తున్నానండి. When you go there, దయచేసి మీ సైడ్ నుండి సింపతిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఐఎమ్ బ్రూటలీ బ్లంట్. అండ్ ఆ పసి మనసుల మీద బేసిక్ గా ఈ ఇంప్రెషన్స్ ని మాత్రం వేయకండి. మీరు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు అన్నటువంటి ఇంప్రెషన్ కాకుండా, నువ్వు నేను ఇద్దరం ఒకటే అన్నటువంటి లెవెల్లో కనుక మాట్లాడితే, యూ విల్ సీ అ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ దెమ్, అండ్ యూ విల్ సీ అ డిఫరెంట్ కిడ్ టు హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి అ హీరో. మీకు యాక్చువల్ ఫాలోవర్స్, ద రియల్ ఫాలోవర్స్ వాళ్ళు అవుతారు. అవునవును. ఇప్పుడు నా బాడీ పార్ట్ కి నేను బ్లడ్ సప్లై చేయటం ఇది కాదండి, అది నా బాధ్యత, అది నా బాడీ పార్ట్. దీస్ కిడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. రేపొద్దున్న దేశాన్ని పేరు నిలబెట్టాలన్నా ఏంటి ఇబ్బందులు అవుతున్నా వీళ్ళదే. సో మనం ఏ సైడ్ ఉంటాం. సో కాబట్టి వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఇన్ అ పాజిటివ్ వే. ఏంటి, మీకున్న క్యూరియాసిటీని కొంచెం వాళ్ళకి పంచిచ్చేయండి. ఇది మాత్రం పెరిగేదేనండి, క్యూరియాసిటీ పెరిగేదే. దాన్ని ఏమంటారు, మీ టైం విత్ ద పీపుల్, కిడ్స్, లెర్నింగ్ మైండ్స్ ఎవరైతే ఉంటారో, మన గురించి మనకు తెలుసు, వాళ్ళ క్యూరియాసిటీ, లెర్నింగ్ కెపాసిటీ తెలుసు. లుక్ అరౌండ్ అండ్ సీ వాట్ ద గవర్నమెంట్ స్కూల్స్ కెన్ బ్రింగ్.
అండ్ ఎక్కువ కాలం పట్టదండి. ఒక్కసారి గనక ఈ ఇకోసిస్టమ్‌ని కనుక క్రియేట్ చేయడం మొదలు పెడితే, పని గనక మొదలు పెడితే, మీరు 3 నుండి 5 ఏళ్ల టైం వేసుకోండి. యూ విల్ సీ మ్యాజిక్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దట్ స్కూల్. వండర్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దట్ స్కూల్. యప్. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటేనండి, వాలంటీర్ నెట్వర్క్ గనక పెరిగితే, ఓకే, పెరగటం Yes. అంటే అగైన్ యూజ్ దిస్ ఛానల్ అంతే. కనెక్ట్ ఇండియా ఈజ్ జస్ట్ అ థ్రెడ్. ఆ తాడును పట్టుకుని మన పనులు మనం చేసేయటమే. వెళ్ళటం, గవర్నమెంట్ స్కూల్స్, మనకు తెలిసిన స్కూల్స్, మన చుట్టుపక్కల స్కూల్స్ని వెళ్ళటం, స్టార్ట్ టాకింగ్ టు దెమ్, స్టార్ట్ టాకింగ్ టు ది టీచర్స్. అదేదో ఏంటి, వాళ్ళు ఏదో గవర్నమెంట్ వాళ్ళు కదా ఒక రకంగా మాట్లాడతారు. నో, దే ఆర్ అవర్ ఓన్ పీపుల్. వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేసి మనమే చెడగొట్టేవాడిని. నేను సో ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. వి రీసెంట్లీ విజిటెడ్ వన్ స్కూల్. ఎస్, మాకు వాళ్ళ సైడ్ నుండి కొంత అంటే దెర్ వాజ్ నో సపోర్ట్. యూనో, మేము ఫస్ట్ ఫ్రిక్షన్. వెళ్ళినప్పుడు ఫ్రిక్షన్ ఉంది. సో అంటే చాలా మంది వచ్చారు, చాలా మంది చేస్తామని అన్నారు, వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, బట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్నటువంటి ఇదిలో చాలా మంది వచ్చారు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే, మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, మేమేదో చేయట్లేదు కాబట్టి మీరు వస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. So when we approached them, we only said that, you know, we understand what difficulty you guys are going through. మీకు రిసోర్సెస్ దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ కొరత ఉంది. బట్ ఐ అండర్స్టాండ్ దట్, you know, you guys want to do something. So is there any way that we both can collaborate and work together? The moment we said it, in no time we got the complete information of the students, the challenges that they were facing, and the 2 hours interaction at that school was totally at a different level, and we are onboarding that school right now. అదే ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనండి, వచ్చేవాళ్ళు మన కంపెనీస్, విత్ నో డిస్రెస్పెక్ట్ టు దెమ్, బట్ దే నీడ్ సమ్ కొన్ని దెబ్బలు పడాల్సిందే కాబట్టి కంపెనీ వాళ్ళు లేదా కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి ఇదేదో వాళ్ళు దయతలిచి ఇస్తున్నట్టు 4 ఫోటోలు తీసుకుని, ఒక 5-6 ఇన్స్టాగ్రామ్ పోస్టులు, చూసావా నేను ఏదో చేస్తున్నాను, తిని కూర్చోవట్లేదు అని చూపించుకోవడానికి అన్నట్టుగా ఉంటుందే తప్ప, జెన్యున్ గా ఒక సస్టైన్డ్ తను ఏమంటారు, ఒక ఎఫర్ట్ లాగా అనిపించదు. ఈరోజు వచ్చాను, అయిపోయింది, నేను చేస్తాను, 4 ఫోటోలు తీసుకున్నాను, అయిపోయింది, మళ్ళీ కనపడాల్సిన పని లేదు, సీ యూ ఇన్ కాశ్మీర్, సీ యూ ఇన్ యునో సమ్ హిల్ స్టేషన్ అన్నట్టుగా ఉంది. బట్ ద మూమెంట్ యూ స్టార్ట్ సస్టైనింగ్ దిస్ ఎఫర్ట్, రైట్, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అప్పుడే మీరు చెప్పినట్టుగా ఆ స్కూల్ కానీ, ఆ ప్రిన్సిపల్ కానీ, లేదా హూఎవర్ అఫీషియల్స్ కానీ, వాళ్ళు తిన్నగా రిసీవ్ చేసుకోకపోవడానికి ఒకానొక కారణం మీరు చెప్పిందే కరెక్ట్. చాలా మంది వస్తారు, 4 ఫోటోలు తీసుకుంటారు, ఏదో ఇచ్చామంటారు, ఇచ్చినట్టుగా ఫోటోలు తీసుకుంటారు, ఒక సర్టిఫికేట్లు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చిన సంవత్సరమే కనిపిస్తారు, మధ్యలో కనిపిరు. So okay. Yeah, this is the situation, Andy. Okay. Right. But thank you so much for the opportunity, and I'm looking for more number of volunteers from your network. Sure, Andy. Yeah. Thank you. Done, sir. Done. Thank you. Okay, Andy. Great. Thanks a lot. And that was the presentation from Connect India, Andy. Let's see.